పని చేసిందే నమ్మకం, నా బతుకాలం చేసిందే మూఢ నమ్మకం. శాతకాల వెంట నేను పరిగెట్టాను, కట్టుకున్న గోడ కూడా పడగొట్టాను. నాకు చదువు సంఖ్యలున్నా, సర్కారు కొలువులున్నా, ముహూర్తాలు చూడకుండా ముందుకు పోలేకున్నా. ఎంత పని చేసిందే నమ్మకం, నా బతుకాలం చేసిందే మూఢ నమ్మకం. జాతకాల వెంట నేను పరిగెట్టాను, కట్టుకున్న గోడ కూడా పడగొట్టాను. బడిలో సైన్సు పాఠము బడిలో వదిలేస్తిని, గుడిలో చెప్పే మాటలను గుండెల్లో దాస్తిని. గుడిలో చెప్పే మాటలను గుండెల్లో దాస్తిని. చీకటైతే దయ్యమంటూ వణికిపోతుంటిని, కాళ్ళు నిప్పులెడుతుంటే దిష్టి తీసుకుంటిని. కాళ్ళు నిప్పులెడుతుంటే దిష్టి తీసుకుంటిని. కాపలాకు గ్యారమండ ఇంటికెళ్ళదీస్తిని, వాకిట్లో చీపురేసి తలుపు గట్టిగేస్తిని. వాకిట్లో చీపురేసి తలుపు గట్టిగేస్తిని. ఇది తెలిసిన స్వామీజీ చెత్తకు రమ్మన్నాడు, నా భయం పోగొట్టే తాయెత్తునిస్తనన్నాడు. ఉషుషని గాలి ఊది గారడిని చేసిండు, మాటల్లో పెట్టి నన్ను భలే మాయ చేసిండు. ఆవల తాయెత్తు గట్టి 10,000 నూకిండు. ఎంత పని చేసిందే నమ్మకం, నా బతుకాలం చేసిందే మూఢ నమ్మకం. జాతకాల వెంట నేను పరిగెట్టాను, కట్టుకున్న గోడ కూడా పడగొట్టాను. చనిపోయిన వారి పేర దుస్తులు పెడుతుంటిని, ఉపవాసాల పేర పస్తులు నేనుంటిని. ఉపవాసాల పేర పస్తులు నేనుంటిని. కాకులను పిలిచి నేను పిండం పెడుతుంటిని, అవి ముట్టకుంటే మనసులోనే దుఃఖిస్తూ ఉంటిని. అవి ముట్టుకుంటే మనసులోనే దుఃఖిస్తూ ఉంటిని. మరి కోరిక చెప్పే సాధువు రాక కై చూస్తిని, గడ్డమున్న సాధువు గడప ముందు కూసుండు. గడ్డమున్న సాధువు గడప ముందు కూసుండు. అనుకున్నది చెబుతానని చెయ్యి సాపమన్నాడు, చెప్పింది చెయ్యకుంటే సాగు తప్పదన్నాడు. అయ్యకు మీపై ప్రేమ సాపలేదన్నాడు, కొబ్బరి చిప్పలు బియ్యం సంచిలోన మోసుకున్నా. అయ్య పేరు చెప్పి మేకపోతులు కొట్టేసిండు. ఎంత పని చేసిందే నమ్మకం, నా బతుకాలం చేసిందే మూఢ నమ్మకం. జాతకాల వెంట నేను పరిగెట్టాను, కట్టుకున్న గోడ కూడా పడగొట్టాను. అమావాస్య రోజున పయనం మానేస్తిని, విధవరాలు ఎదురొస్తే వెనుదిరిగిపోతిని. విధవరాలు ఎదురొస్తే వెనుదిరిగిపోతిని. నల్ల పిల్లి కనబడితే నడకాపుతుంటిని, ఎవరైనా తుమ్మితే గడప దాటకుంటిని. ఎవరైనా తుమ్మితే గడప దాటకుంటిని. బల్లి మీద పడ్డదంటూ బంగారం ముడితిని, ప్రతిదానికి ఇలా నేను కంగారు పడుతుంటిని. ప్రతిదానికి ఇలా నేను కంగారు పడుతుంది. జన విజ్ఞాన వేదిక జనంలోకి వచ్చింది, ప్రగతి కొరకు సైన్స్ అంటూ పలకరించి చెప్పింది. మన బ్రతుకులు మార్చేటి దారిని చూపించింది, భయాల బోనులో నుండి బయటకి నన్ను లాగింది. వాస్తవాలు తెలియజెప్పి నన్ను మనిషిగా మార్చింది.